మిత్రులారా, ఈరోజు మనకి ఫార్మా, బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ యొక్క ఆవశ్యకత అందరికీ తెలుసు. ఫెడరేషన్ ఆఫ్ ఏషియన్ బయోటెక్ అసోసియేషన్స్ మన హైదరాబాద్లో స్థాపించిన అసోసియేషన్ ఒక 20 సంవత్సరాలుగా ఉంది. దీనికి ఎన్నో సేవలు అందిస్తూ ఉంది. ఈరోజు మనము మాట్లాడుకుంటున్నది ఏంటంటే ఫెడరేషన్ ఆఫ్ ఏషియా బయోటెక్ అసోసియేషన్స్ ఫాబా యొక్క ఇనిషియేటివ్స్. ఒకటి డ్రగ్ డిస్కవరీ వర్క్షాప్, 2 వేల్ ట్యాంక్, 3వది ఇన్నోవేషన్ సమ్మిట్. మీకు అందరికీ తెలిసినట్లుగానే మన ఇండియన్ ఫార్మా ఎంతో ముందుకు వెళ్తుంది. ఈరోజు ప్రపంచంలోనే 3rd లార్జెస్ట్ డ్రగ్ సప్లయర్గా, మోస్ట్ అఫోర్డబుల్ అండ్ మోస్ట్ ఎఫికషియస్ డ్రగ్ సప్లై చేసే దేశంగా ప్రసిద్ధి చెందడం మీకు అందరూ తెలుసు. అలాగే బయో ఎకానమీ ఈరోజు దాదాపు $150 బిలియన్ ఉంది. ఇది ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. బయో ఎకానమీలో బయోటెక్నాలజీ ఉంటుంది, బయోసిమిలర్స్ ఉంటుంది, బయో అగ్రిటెక్, తర్వాత ఇన్ఫర్మేటిక్స్ ఇన్ బయోటెక్నాలజీ, ఇవన్నీ క్లస్టర్స్ ఇందులో వస్తాయి. ఇందులో వస్తున్న ఇన్నోవేషన్స్ అన్నిటిని ఒక చోట ప్రధానంగా షోకేస్ చేయడానికి ఈ డ్రగ్ డిస్కవరీ వర్క్షాప్, తర్వాత వేల్ ట్యాంక్, మీకు అందరికీ షార్క్ ట్యాంక్ తెలుసు, ఒక స్టార్టప్స్ అనమాట. హెల్త్ కేర్లో బయోటెక్నాలజీలో ఉన్న స్టార్టప్స్ని ప్రోత్సహించడానికి ఇది ఒక మంచి అవకాశము. ఇది ఫాబా యొక్క ఇనిషియేటివ్. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 120 మంది స్టార్టప్స్ వచ్చి ఉన్నారు. వాళ్ళల్లో షార్ట్ లిస్ట్ చేసి ఒక 17-18 స్టార్టప్స్ ఇన్ హెల్త్ కేర్ అండ్ బయోటెక్నాలజీ షోకేస్ చేస్తున్నాము. ఇది కేవలము ఈ స్టార్టప్స్ షోకేస్ చేయడమే కాదు, ప్రపంచవ్యాప్తంగా వీసీ అంటే వెంచర్ క్యాపిటలిస్ట్ని కూడా ఆహ్వానించి ఉన్నాము. వాళ్ళు వచ్చి ఇందులో పెట్టుబడులు పెడతారు. తద్వారా ఈ చిన్న స్టార్టప్స్ పెద్ద కంపెనీలుగా ఎదగడానికి చాలా తోడ్పడుతుంది. ఇది ఒక పెద్ద ఇనిషియేటివ్ అని చెప్పవచ్చు. తర్వాత ఇన్నోవేషన్ సమ్మిట్, ఈ రంగంలో ప్రధానమైన ఇన్నోవేషన్స్ ఏమైతే ఉన్నాయో వాటిని ఒక చోట షోకేస్ చేసి, తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఫర్ ఎగ్జాంపుల్ USA, ఇండోనేషియా, థాయిలాండ్, అనేక రకమైన దేశాలు, UK, ఐర్లాండ్, ఫ్రాన్స్, వీళ్ళ యొక్క దేశాల ప్రతినిధులు కూడా వస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క దేశాలకి మన భారతదేశానికి లైఫ్ సైన్సెస్లో అవగాహన, తర్వాత కొలాబరేషన్, ఆ ఎఫర్ట్స్ ముందుకు ఎట్లా తీసుకెళ్లాలన్నది కూడా ఈ విషయంలో చర్చిస్తారు. ప్రధానంగా పరిశ్రమలు మరియు యూనివర్సిటీస్, ఇండస్ట్రీ అండ్ అకాడమియా కొలాబరేషన్ ప్రధానంగా చర్చించబడుతుంది. ఈ 10 రోజులు డ్రగ్ డిస్కవరీ వర్క్షాప్ ఆన్లైన్లో కండక్ట్ చేస్తున్నారు. ఇది చాలా ఉపయోగకరం. పారిశ్రామికవేత్తలకే కాకుండా వాళ్ళ పారిశ్రమల్లో పనిచేసే సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇది ఒక విధంగా ఒక మైలురాయని చెప్పొచ్చు ఇండియన్ ఫార్మా అండ్ లైఫ్ సైన్సెస్కి, బయోటెక్నాలజీకి. సో ఫాబా ఇనిషియేటివ్కి అందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. సార్, ప్రస్తుతం ఇండియాలో ఆశించిన స్థాయిలో అంటే మానవ వనరులు ఉన్నప్పటికీ ఇన్నోవేషన్ జరగట్లేదని దాని మీద మీ అభిప్రాయం? అంటే ఇది అందరూ అనుకుంటున్నదే, కానీ ఇది పరిస్థితులు మారుతున్నాయి. గ్లోబల్లీ మన భారతదేశాన్ని గుర్తించడం జరిగింది. వ్యాక్సిన్ పాండమిక్ సమయంలోనే మన భారతీయ యొక్క మన క్యాపబిలిటీ ప్రపంచానికి మనం ప్రూవ్ చేస్తున్నాము. అందరూ అనుకున్నట్టుగా ఒక వెస్టర్న్ మీడియా ఏమి రిపోర్ట్ చేసిందంటే పాండమిక్లో దాదాపు సగం మంది భారతీయులు మరణించవచ్చు అని చెప్పి ఒక మీడియా చెప్పింది. కానీ వాళ్ళని తప్పని ప్రూవ్ చేశాము. మన సొంతంగా వ్యాక్సిన్ డెవలప్ చేసుకోవడానికి కాకుండా ఈ వైరస్ ప్రథమ పరిస్థితుల్లో అంటే ఇనీషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడు అది ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ మెడిసిన్స్ మనం ఉత్పత్తి చేయడమే కాకుండా అంత సప్లై చైన్ ఛాలెంజెస్ ఉన్న సమస్యల్లో కూడా అన్ని విధమైన రవాణా మార్గాలు ఆగిపోయిన సిస్టమ్స్లో కూడా 150 కంట్రీస్కి మనము మందులను సప్లై చేయగలిగాము. భారతదేశం యొక్క ఆవశ్యకత మనం ప్రపంచానికి తెలియజెప్పగలిగాము. ఫ్యూచర్ బ్రైట్గా ఉంటుందని మాత్రం గట్టిగా చెప్పగలుగుతాను.